రేపు జూన్ 3, 4 ఆ టైంలో. సో ఇప్పుడు రిసెప్షన్ అన్నమాట. రిసెప్షన్కి వెళ్తున్నాము. మా ఊరు వాళ్ళది, కొండగుంట వాళ్ళది అన్నమాట. పెళ్లి కూడా ఇక్కడ కాదండి, కొంచెం దూరం వెళ్ళాలి. ఒక 8 కిలోమీటర్లు అలా ఉంటుందేమో మనుగోలు. అక్కడికి వెళ్ళాలన్నమాట. సో అక్కడికి వెళ్ళడానికి రెడీ అయిపోయా. నేను ఒక్కదాన్నే కదండి, నేను మా అలక్స్ ఇద్దరం. అలక్స్ రే, అలక్స్ రా, రా. ఇక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ వినిపిస్తూ ఉంటాయి. మా ఇంటి వెనకాల చర్చి ఉంది, చర్చిలో పాటలు పాడుతూ ఉన్నారన్నమాట. నేను మా అలక్స్ ఇద్దరం వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు అప్పుడప్పుడు వెళ్తుంటాము, అంటే మోస్ట్లీ నేనే వెళ్తుంటాను కదా ఎక్కువ. ఇప్పుడైతే ఇద్దరం కొట్ట ఇప్పుడు మేము ఇద్దరం వెళ్తున్నాం అన్నమాట. సో అంటే అందులో నైట్ కాకపోయినా పెళ్ళికైనా సరే, అంటే డే టైంలో పెళ్ళి అయింటే ఒకవేళ నేను ఒకదాన్ని వెళ్ళి ఉండేదాన్నేమో ఇక్కడ అయింటే. సో నైట్ టైం రిసెప్షన్ కాబట్టి ఇద్దరము దీనికోసం 30 ఇద్దరం బయలుదేరామన్నమాట. ఓకే, ఏమండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఫోటో కావాలంటే స్టేటస్లో పెట్టుకోవడానికి రెడీ అయితే చాలు, ఫోటో తీసేయమంటాడు, స్టేటస్లో పెట్టేస్తాడు. ఇక్కడ మా అలక్స్ ఫోటో అంటే చాలు మీద చేతులు వేస్తాడు ఫోటో పోజ్కి. అసలే కంపరంగా ఉంది, చెమట పట్టిపోయింది అన్నమాట. పైగా మీద చేతులు వేస్తాడు. అయినా ఫోటో నేనే తీయాలి, సెల్ఫీ. ఇక్కడ సెల్ఫీ తీసుకుంటున్నాము, ఇక ఫోటో తీసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇక్కడ సెల్ఫీ తీసేస్తున్నాను అన్నమాట. చూడండి చెమట ఎలా పట్టిపోయిందో. అదిగో మళ్ళీ చేతులు వేస్తున్నారన్నమాట. కంపరంగా ఉంది, తీరా అని చెప్తున్నాను. నన్ను ఒక ఫోటో తీరా అంటే ఫోటోలు తీయలేకపోతున్నాడు అన్నమాట. ఒక ఫోటో తీరా అంటే సరిగానే తీయలేదన్నమాట. ఫోటో తీయమంటే సరిగ్గా తీయలేకపోతున్నాడు. ఒక ఫోటో తీయలేడు, రాదు వాడికి. నాకు నీకు ఇది అదే రాదు. ఈ జోక్ విన్నారా? ఈ జోకు ఇంటర్నేషనల్ వీడియోగ్రాఫర్ అంటే జోకు భలే ఉంది. అబ్బో, చదివేటప్పుడే ఫోటోగ్రాఫర్, ఎస్ఎల్సి చదివేటప్పుడు ఫోటోగ్రాఫర్ అంటే ఏమీ రాదండి వీడికి. మాటలు రాదు, మాటలు చెప్పమంటే చెప్తాడు అంతే, అంతకు మించి ఏం రాదు. ఓకే, పోరా. ఇక ఎట్టకేళ్ళకి ఫోను అలెక్స్ దగ్గర ఇచ్చి ఎలాగైనా ఒక వీడియో ఒక ఫోటో తీసిపెట్టు, ఫుల్ లుక్ శారీ, అలాగే 2 ఫోటోలు తీరా, 2-3 తీసేయి, నేను ఏది మంచిగా ఉంటే అది పెట్టుకుంటాను అని చెప్తున్నాను అన్నమాట. ఏదో అలా తీస్తున్నాడులేండి వీడియో. అంటే నైట్ టైం కదా, సరిగా లైటింగ్ ఫోకస్ సరిగా ఉండదు, సరిగా కనిపించదు అన్నమాట. సరే ఇక్కడ ఇంట్లో అయితే అస్సలు కనిపించదండి, అందుకే ఇక్కడ బయట వరండాలో నిల్చొని తీయించుకుంటున్నాను అన్నమాట వీడియో ఫోటో. అన్నట్టు మీకు ఎస్ఎల్సి అంటే తెలుసా అండి? 1995 పిల్లలకు అసలు తెలియదు కదా. ఎస్ఎల్సి అన్నాడు కదా మా అలక్స్ ఇందాక. ఎస్ఎల్సి అంటే 10th క్లాస్ అండి. తెలియకపోతే తెలుసుకోండి, అప్పటి వాళ్ళకి తెలిసి ఉంటుందిలే. 1995 90s పిల్లలకి తెలియకపోవచ్చు. అంటే ఎస్ఎల్సి చదివేటప్పుడే నేను ఫోటోగ్రాఫర్ని అన్నాడు కదా, జోకు, పెద్ద జోకు. అది ఒక ఇంటర్నేషనల్ జోక్ వేసాడు అన్నమాట మా అలక్స్. అలాగే ఈ శారీ కూడా ఒంటికి అతుక్కుపోతుందండి. అదొక క్లాత్ ఏమో మెత్తగా ఉంది, జార్జెట్ క్లాత్. ఏదో అట్లా సాగినట్టుగా అనిపిస్తుంది అన్నమాట. కొంచెం ఒంటికి అతుక్కున్నట్టు అనిపిస్తుంది. అంటే ఎలా ఉండి అలా జారిపోతున్నట్టు, అంటుకున్నట్టు. జారిపోతుందంటే జారిపోవడం లేదు, అంటే ఒంటికి అతుక్కుపోతుంది అన్నమాట. అతుక్కుపోయి అలానే ఉండిపోతుంది అన్నమాట. అదొకలాగా. అంటే ఫస్ట్లో కొంచెం బాగానే అనిపించింది. ఇది 2-3 సంవత్సరాల తర్వాత కట్టుకుంటున్నానండి. మళ్ళీ ఫస్ట్ టైం ఒకసారి కట్టుకున్నప్పుడు అంతగా అనిపించలేదన్నమాట. మళ్ళీ ఇప్పుడు కట్టుకుంటుంటే కొంచెం లెంత్ అంటారే, అంటే ఇట్లా పొడవు ఉంటుంది కదా, ఆ పొడవు కొంచెం తక్కువ అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. సరే నేను ఎలాగోలాగా అడ్జస్ట్ చేసి కట్టేసుకున్నాను అనుకోండి. అంటే మరీ కిందకి కట్టేసుకున్నాను ఆ రోజు, లేదంటే పైకి ఉంటుంది. నాకేమో శారీ పైకి కట్టుకోవడం అలవాటు లేదన్నమాట. అంటే చెప్పులు కనిపించకూడదు అన్నమాట. నేను అలా నాకు అలవాటు, పైకి అసలు కట్టుకోలేను. అందులోనూ ఆ రోజు హీల్స్ వేసుకొని వెళ్దాం అనుకున్నా చెప్పులు, కానీ ఆ శారీ కొంచెం పైకి ఉండే లోపల ఇక వద్దులే, మళ్ళీ నడిచేటప్పుడు పైకి వచ్చేస్తుందేమోనని చెప్పేసి అప్పటికి చాలా కిందకి కట్టుకొని మామూలుగా ఫ్లాట్ చెప్పులే వేసుకొని వెళ్ళిపోయానండి.
మిఠాయి అంట మిక్స్ మిఠాయి. భలే ఉంటుంది సరే నైట్. అది అవసరం లేదు. కట్ చేస్తే ఇక్కడ పెళ్లి మండపం దగ్గరకు వచ్చేసామండి. మేము వెళ్ళేటప్పటికి ఎవరు రాలేదండి. ఎవరు రాలేదంటే పెళ్లి కూతురు వాళ్ళు కానీ, పెళ్లి కూతురు వాళ్ళు అయితే అసలే రాలేదు. పెళ్లి కొడుకు వాళ్ళు కూడా కొంతమంది మాత్రమే వచ్చినారన్నమాట. అంటే మెయిన్ వాళ్ళు అబ్బాయిని తీసుకొచ్చేసారు. ముందు అబ్బాయి, అమ్మ, నాన్న, ఇంకొంతమంది మాత్రమే వచ్చినారన్నమాట. అప్పటికి సంగీత్ అంటే ఆబ్వియస్లీ రిసెప్షన్ లాగా అంటే వేకువజామున పెళ్ళి అంటే రిసెప్షన్ అంటే సంగీత్ లాగా పెడతారు కదా. సో సంగీత్ జరుగుతూ ఉందన్నమాట. వాళ్ళే ఉన్న వాళ్ళనే ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారన్నమాట. ఇక నేను వెళ్ళి ఈ కళ్యాణ మండపం ఫ్రీగా ఉంటే కళ్యాణ మండపం డెకరేషన్ని ఒక వీడియో తీసుకున్నాను అన్నమాట. మేమైతే వెళ్ళేటప్పుడు లేట్ చేసాము. మనము లేట్గా వెళ్తున్నాము. అసలే 9కి బయలుదేరుతున్నాము. కొంచెం అంత అదే చాలామందిని మిస్ అయిపోయి వెళ్ళిపోయి ఉంటారేమో అప్పటికి. అంటే అబ్బాయికి అమ్మాయిని స్టేజ్ మీద నిలబెట్టి గిఫ్ట్లు ఇచ్చేసి వెళ్ళిపోతారు కదా కొంతమంది వచ్చిన వాళ్ళు ఫ్రెండ్స్. అలా అనుకొని వెళ్ళామండి. సో మేము వెళ్ళేటప్పటికైతే ఏమీ కాలేదు. ఇదిగో ఇంతమంది మాత్రమే వచ్చినారన్నమాట. అమ్మాయి కూడా ఇంకా రాలేదు.
ఇక్కడ నన్ను నేను చూస్తుంటే ఎలా అనిపిస్తుందో తెలుసా, అంటే పెళ్ళికి వచ్చే వాళ్ళని రిసీవ్ చేసుకున్నట్టు అనిపిస్తుంది అనమాట. అక్కడ నిల్చొని అంటే బయట వెల్కమ్ చెప్పినట్టు అనిపిస్తుంది నన్ను నేను చూసుకుంటుంటే. అంటే నేను అక్కడ ఎందుకు నిలబడున్నానో చెప్పనా, ఇప్పుడు మా ఊరు నుంచి వచ్చేవాళ్ళు, అంటే మా ఊరు నుంచి అందరూ బస్సులో వస్తున్నారన్నమాట. అందులో మా మాధవి కూడా వస్తుంది. ఆ అమ్మాయికి ఫోన్ చేశాను అన్నమాట నేను, మాధవి బస్సు దగ్గరకు వచ్చినప్పుడు ఫోన్ చెయ్యి, నేను బస్సులో దిగేటప్పుడు అంటే మన ఊరు వాళ్ళందరినీ వచ్చేటప్పుడు వీడియో తీస్తానని చెప్పాను అన్నమాట. అందుకోసమని ఆ అమ్మాయి ఫోన్ చేసేసింది బస్సు వచ్చేస్తుందని చెప్పేసి. సరే నేను వాళ్ళ కోసం అక్కడ నిల్చొని ఉంటే మొత్తానికి వాళ్ళైతే నేను నిల్చుకున్న దారిలో రాకుండా సైడ్ దారిలో వచ్చేసారండి. ఇక్కడ తర్వాత చెప్తున్నారు, నువ్వు అక్కడ కదా బస్సు దగ్గర కదా ఉండాలి అని అంటున్నారు అనమాట. నేను మీకోసం ఇక్కడ కాచుకొని ఉంటే మీరేమో అటుపక్క వచ్చేసారు అని అడిగితే, నువ్వు బస్సు దగ్గరకు వచ్చి చెప్పుంటే మేము ఎలాగే వచ్చేవాళ్ళం కదమ్మా అంటున్నారు అనమాట. ఇదిగోండి బస్సు వచ్చింది చూసారా, ఆ బస్సులో దిగుతున్నారు వాళ్ళు. ఇదిగో చికెన్ ఇదిగో ఇక్కడ రాగానే అన్నాలకు వచ్చేసారన్నమాట ఫుడ్ తినడానికి. నేను కూడా తినలేదండి వీళ్ళు వచ్చే వరకు. అంటే మేము ముందు వచ్చాం కదా, మేము వచ్చిన కొద్దిసేపటికి ఫుడ్ పెడుతున్నారు. అంటే మేము వెళ్ళే లోపల 9:30 అలా అవుతుంది. మేము వెళ్ళిన కొద్దిసేపటికి ఫుడ్ పెట్టారన్నమాట. నేనేమో మా అలక్స్ని మా మాధవి వాళ్ళంతా వస్తారు కదా, వాళ్ళు వచ్చినాక వెళ్దాంలే అని చెప్పేసి ఆపానన్నమాట. ఇక అందరూ ఫుడ్కి వచ్చేసారు. అప్పుడు తీసానండి మా ఊరు వాళ్ళందరినీ. ఇక ఫుడ్ ఏమో అంటే వెజేనండి, అంటే మామూలుగా క్రిస్టియన్ అయితే నాన్ వెజ్ అట్లా పెడతారు కదా. మరి ఇప్పుడు కొంతమంది పెట్టేస్తున్నారు హిందువులు కూడా, కానీ కొంతమంది ఏంటంటే పెళ్ళి తాళి పడే వరకు పప్పు అన్నం అంటారే అట్లా వెజిటేరియన్ పెడతారన్నమాట. ఇక్కడ రైస్ ఏదో కరివేపాకు రైస్, ఇంకేదో జీరా రైస్, అలాగే వడ, స్వీట్కి లడ్డూను, అరటిపండు, వడలు అవన్నీ ఇచ్చారు. సో నేను వడల గిడలన్నీ పెట్టించుకోలేదు, లడ్డు పెట్టుకున్నాను. ఒకవేళ నేను తినకపోతే మా మాధవికి ఇద్దామని ఇదిగో రైస్ కూడా ఇది పెట్టించుకొని, ఇక వైట్ రైస్ అవన్నీ పెట్టారండి. వాటి జోలికైతే నేను వెళ్ళలేదు. అవి వరకు పెట్టుకొని కొద్దిగా తిని, అప్పటికి నాకు తినబుద్ధి కాలేదండి. అప్పటికి నేను పొద్దుటి నుంచి ఏం తినకుండా వెళ్ళానండి. నేను అంతేనండి, ఫంక్షన్ అయితే ఏం తిన్నానమాట. ఎందుకంటే ఫంక్షన్లో ఎక్కువ వెరైటీలు పెట్టాలి, తిందామని వెళ్తానా, తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఏమీ తినలేనన్నమాట. ఇక కొద్దిగా పైన తిన్నాను. అలా తినేసి మిగతా అంతా వదిలేసాను. మళ్ళీ వైట్ రైస్ జోలికైతే అసలు వెళ్ళలేదనుకోండి. ఇదిగో ఇక్కడ పెళ్లి కూతురు వచ్చిందండి. పెళ్లి కూతురు వచ్చే టయానికి 10:30 అలా అయిందండి. లేట్గా వచ్చిందన్నమాట. ఇదిగో ఇక్కడ కారులో దిగుతూ ఉంటే సరే అక్కడ కూడా అమ్మాయిని ఒక బిట్టు తీసాను వీడియో. ఇక చాలామంది అమ్మాయి లేటుగా వస్తుండే లోపల ఇక అందరూ ఆ అన్న వాళ్ళ ఫ్రెండ్స్, అంటే పెళ్లి కొడుకు నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళంతా ఉంటారు కదా. సో వాళ్ళంతా వచ్చేసి కొంతమంది అబ్బాయి ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు, కొంతమంది పెద్దవాళ్ళు వస్తారు కదా, వాళ్ళంతా ముందు కిందే అంటే స్టేజ్ పైన ఇక అమ్మాయి వస్తే ఇద్దరు నిల్చుంటారు. సో ఆ అమ్మాయి రావడం లేట్ అయింది కాబట్టి ఇక చాలామంది మాత్రం అబ్బాయిని కిందనే, స్టేజ్ కిందనే అబ్బాయిని విష్ చేసి వెళ్ళిపోయారండి. ఇదిగో ఈ అబ్బాయి అన్నమాట పెళ్లి కొడుకు.
ఇదిగో ఈ అక్కేనన్నమాట అబ్బాయి అమ్మ. అసలు ఇక్కడ అబ్బాయి అమ్మాయి వచ్చిన తర్వాత స్టేజ్ మీద నిలబడ్డ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ వీడియో తీద్దాం అనుకున్నా. అంటే వచ్చిన తర్వాత అమ్మ నాన్న వచ్చి అక్షింతలు వేసి దీవిస్తారు కదా ఫస్ట్, ఆ తర్వాత అందరూ వస్తారు కదా. సో అలా కుదరలేదన్నమాట. మరి లేట్ అయిపోయినందువల్ల ఏమో, అంటే పెళ్ళికే ప్రిపేర్ అయిపోయినారు వాళ్ళు. పెళ్ళికే ప్రిపేర్ అయిపోయినారంటే వచ్చారు, అమ్మాయి అబ్బాయి వచ్చారు స్టేజ్ మీదకి అంటే లేట్గా వచ్చారు. వచ్చిన తర్వాత ఇద్దరు మాత్రమే వెళ్ళి విష్ చేశారనమాట. అలా ఫ్యామిలీలు వెళ్ళి విష్ చేయలేదు. అది చెప్తున్నాను అనమాట. అందుకే ఒకేసారి పెళ్ళికే ప్రిపేర్ అయిపోయినారు అందరూ. ఇక ఎలాగో కొద్దిసేపట్లో పెళ్ళి ఉంది కదా, అంటే లేట్ పెళ్ళి కూడా రేపు జామున్ అనమాట 3:30కి అలా. సో అందుకోసం పెళ్ళికే ప్రిపేర్ అయిపోయినారు అనమాట. అలా రిసెప్షన్కి నిల్చోబెట్టి అందరు అక్షింతలు అవేం వేయలేదన్నమాట. సో ఇక వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో విష్ చేశారు. ఆ తర్వాత నేను మా అలక్స్ వెళ్ళి విష్ చేసామన్నమాట. అప్పుడు ఒక అబ్బాయి దగ్గర ఇచ్చాను వీడియో తీయమని. వీడియో తీరా బాబు మేము అని చెప్తే వాడు కొద్దిగా డ్రింక్ చేసినట్టున్నాడు. వాడికి ఏం అర్థమైందో ఏమో కానీ ఫోటోలు 2 తీసి పెట్టాడు అన్నమాట. అప్పుడు మేము అదే ఆ స్టేజ్ మీదకి వెళ్ళి అబ్బాయిని విష్ చేసేటప్పుడు అబ్బాయిని అమ్మాయిని వీడియో తీయలేదన్నమాట ఆ పిల్లోడు. అది కూడా మిస్ అయ్యాము. ఆ తర్వాత అంతే దిగేసి అబ్బాయి అమ్మాయి ఇక్కడ డ్యాన్స్ చేసే స్టేజ్ మీదకి వచ్చి అందరూ ఎంటర్టైన్మెంట్ చేశారన్నమాట. అంటే అబ్బాయి అమ్మాయి ప్రపోజ్ చేయడం అలా ఎంటర్టైన్మెంట్ చేస్తారన్నమాట. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వెళ్ళి డ్యాన్స్ చేయడం అలా ఎంటర్టైన్మెంట్ చేశారు. అమ్మాయి వాళ్ళ అత్తమ్మ దాకా కనిపించాడు. నేను ఇక్కడ చాలా వరకు కట్ చేసేయచ్చండి. ఇవన్నీ అబ్బాయి అమ్మాయి వచ్చేది చూపించచ్చు. కానీ నేను ఏంటంటే ఎక్కువ తీయలేదు కదా. అంటే నేను చెప్పినట్టు అబ్బాయి అమ్మాయి స్టేజ్ మీద నిల్చోబెట్టి ఫ్యామిలీలు అంటే కొంచెం బంధువులు ఫ్యామిలీలు ఉంటారు కదా, వాళ్ళని నిల్చోబెట్టి వీడియోలు తీసుంటే వాళ్ళకు కూడా చూసుకునేదానికి బాగుంటుంది. సో అలా తీయలేదు కాబట్టి, ఎందుకంటే నేను పెళ్ళికి కూడా ఉండను, జస్ట్ రిసెప్షన్ చూసుకొని వచ్చేద్దామని వెళ్ళాము. పెళ్ళి మిడ్ నైట్ కూడా కాదు, అంటే వేకువ జామున కాబట్టి ఇక పెళ్ళప్పుడు ఉండుంటే అందరూ పోయి దీవిస్తారు కాబట్టి అప్పుడు తీయచ్చు. సో నేను అప్పుడు ఉండను కదా, అందుకోసమని ఇక ఇలా తిరిగేటప్పుడు అటు ఇటు తీస్తున్నాను అన్నమాట. ఇదిగో ఈ అన్నే అబ్బాయి నాన్న అన్నమాట. ఈ అన్న ఇదిగో ఎట్టకేళ్ళకి వస్తున్నారండి. అబ్బాయి అమ్మాయి స్టేజ్ మీదకి వస్తున్నారనమాట. ఇప్పుడు మిడ్ నైట్ అయిపోయింది, 12 అవుతుంది టైము. అప్పుడు వచ్చారు, అదే చెప్పాను కదా. వచ్చిన తర్వాత ఎవరో అబ్బాయి ఫ్రెండ్స్ మాత్రమే వెళ్ళి విష్ చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేను మా అలక్స్ వెళ్ళామన్నమాట. వెళ్ళేసి నేను చెప్పినట్టు అప్పుడు ఒక అబ్బాయిని వీడియో తీయమంటే వాడు వీడియో తీయకుండా ఫోటో మాత్రమే తీశాడనమాట. వాడికి నేను చెప్పాను కూడా, ఆ బాబుకి వీడియో తీ బాబు కొంచెం అని చెప్తే వాడు సరిగా వినలేదు, కొంచెం డ్రింక్ చేసినట్టున్నాడు వాడు. సో అందుకోసము వాడు ఫోటో మాత్రమే తీసేసి 2 ఫోటోలు తీశాడు. ఇక ఆ డ్రెస్సుల్లో అబ్బాయికి అమ్మాయికి ఫోటో షూట్ జరుగుతుంది. అంటే ఇక మళ్ళీ రిసెప్షన్ డ్రెస్సులు తీసేస్తారు కదా, మళ్ళీ పెళ్లి డ్రెస్సులు వేసుకుంటారు కాబట్టి ఆ డ్రెస్సుల్లో ఫోటోలు తీసిన తర్వాత అంతే, ఇక మళ్ళీ ఎవరు వెళ్ళలేదు స్టేజ్ మీదకి. ఇక అబ్బాయిని అమ్మాయిని ఎంటర్టైన్మెంట్ చేయించేదానికి ఈ స్టేజ్ మీదకి తీసుకొచ్చేసారు. అంటే సంగీత్ జరిగే స్టేజ్ మీదకి వచ్చేసారన్నమాట. సో అక్కడ కాసేపు ఎంటర్టైన్మెంట్ జరిగింది. ఇదిగో వీళ్ళు కూడా ఎప్పుడెప్పుడు వస్తారా, వాళ్ళు స్టేజ్ మీదకి విష్ చేసేసి వెళ్ళిపోదామా అన్నట్టున్నారండి. వాళ్ళు చాలాసేపటి నుంచి పాపం ఎట్టకేళ్ళకి వాళ్ళు వచ్చే లోపల ముందుగానే వాళ్ళు వెళ్ళిపోయి విష్ చేసేసి వెళ్ళిపోయారు. ఇదిగో ఇప్పుడు చూసారా, కుర్చీలన్నీ నిండిపోయి ఉన్నాయి. ఫస్ట్లో గీసినప్పుడు అక్కడక్కడ ఉన్నాయి కదా, అక్కడక్కడ అబ్బాయి తరపున వాళ్ళు మాత్రమే వచ్చి కూర్చోన్నారు. ఇప్పుడైతే అమ్మాయి అబ్బాయి అందరూ వచ్చేసారు కాబట్టి అందులోనూ స్టేజ్ మీదకి వచ్చేసారు. సో అందరూ ఇక ఫుల్ అయిపోయి ఉన్నారు అన్నమాట, కుర్చీలన్నీ ఫుల్ అయిపోయి ఉన్నాయి. ఇక్కడ ఈవెంట్ చేసేవాళ్ళేమో చప్పట్లు కొట్టి మమ్మల్ని కాస్త ఎంకరేజ్ చేయండి అమ్మా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇక్కడ వీళ్ళేమో కాముగా ఉన్నారు, కొంతమంది మాత్రం చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేస్తున్నారు అన్నమాట. మీరు చప్పట్లు కొట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తేనే కదా మాకు కొంచెం హుషారు వస్తుంది, ఇంకా చేయాలని అంటున్నారు.
ఇక్కడ వాళ్ళు అబ్బాయికి ఆ ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేయమని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ ఇది మరీ టూ మచ్గా ఉందండి. అంటే ఆ అబ్బాయికి ఏమో తెలియనట్టు ప్రపోజ్ చేసేది, ఇక్కడ వాళ్ళు కూడా ప్రపోజ్ చేసి చూపిస్తున్నారు. ఈవెంట్ వాళ్ళే ప్రపోజ్ కూడా ఎలా చేయాలో చూపిస్తున్నారు అన్నమాట. మరీ టూ మచ్గా ఉంది కదా ఇది. వాడికి ఎందుకు తెలియదు, వాడికి చెప్తే చేస్తాడు కదా. సో వాళ్ళు మరీ ప్రాక్టీస్ చేసి చూపిస్తున్నారు. ప్రపోజింగ్ కూడా. డ్యాన్స్ అయితే ఓకే అండి, డ్యాన్స్ అంటే రాదు ఆబ్వియస్లీ. వాళ్ళు చేస్తూ ఉంటే వీళ్ళు చేస్తున్నారు అది. ఆ తర్వాత సో ప్రపోజల్ కూడా మరీ చెప్తున్నారు వాళ్ళు. ఆల్రెడీ ఆ అబ్బాయి చేస్తాడు కానీ కొద్దిగా సిగ్గుపడుతున్నాడు అంతేకాని ప్రపోజ్ చేసేది తెలియదా ఏంటి ఆ పిల్లోడికి. కొద్దిగా నెర్వస్గా షైన్ ఫీల్ అవుతున్నాడు అన్నమాట అందరిలో. కొంతమంది అయితే చాలా చాలా హుషారుగా ఉంటారులే అబ్బాయిలు. సో ఈ టైంలో కొంతమందికి ఆల్రెడీ ఆ నెర్వస్నెస్ వచ్చేస్తుంది అన్నమాట. చిన్న గేమ్ ఆడు ఓకేనా? ఆడదాం ఓకే. మా ఆటలో చాలా డౌట్స్ ఉన్నాయంట. ఉన్నాయా డౌట్స్? చాలా ఉన్నాయా? ఓకే సార్, ఫస్ట్ మీరు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? ఎంగేజ్మెంట్ ఏ డేస్ అవుతుంది సార్ మీకు? మాకు డేట్ సహా కావాలి. డేట్ చెప్పండి. 1 month అయింది సార్. అప్పుడే మర్చిపోయారా? అప్పుడే మర్చిపోయారా? ఏం చేద్దాం? అప్పుడే మర్చిపోలేదు. లాస్ట్ మంత్ 7th వినిపిస్తారు మాకు దగ్గర ఓకే. ఫస్ట్ మేడం ఎంగేజ్మెంట్ లో చూసారా? ఫస్ట్ అప్లై కొంచెం గట్టిగా పైకి చెప్పాలి. మా అసలు వినిపించట్లేదు. మా చూడాలి చూసారా? మేడం ఏ కలర్ డ్రెస్ లో ఉన్నారు? అక్కడ ఆ అమ్మాయి ఎంగేజ్మెంట్ ఏ డేట్లో జరిగింది, అలాగే ఫస్ట్ టైము ఆ అబ్బాయి వెళ్ళినప్పుడు ఏ డ్రెస్లో ఉన్నాడు. అంటే ఎంగేజ్మెంట్ నిన్ను చూడడానికి ఎంగేజ్మెంట్ కాదు, చూడడానికి వచ్చినప్పుడు ఏ డ్రెస్లో ఉన్నాడు అని అడుగుతుంది అన్నమాట అబ్బాయిని అమ్మాయిని ఇద్దరిని. మాకు అలా కుదరదండి. ఇప్పుడు అందరూ ముందు మీ స్టైల్లో ఫస్ట్ మీ స్టైల్లో చేయండి, తర్వాత మా స్టైల్లో ఓకేనా? మేడం మీరు ఇంట్రెస్ట్ అయితే తీసుకోండి, ఎక్కడ తగ్గదు. ఇంట్రెస్ట్ అయితే తీసుకోండి ఓకేనా? అందుకే చూద్దాం ఎవరు మేడం సైడ్ ఎవరు తప్పకుండా మీరున్నారా? సార్ సైడ్ ఎవరు? సార్ మీరు ఇంట్రెస్ట్ అయితే తీసుకోండి మేడం. సార్ మీరు ఇంట్రెస్ట్ అయితే ప్రపోజ్ చేయండి. అయ్యో అయిపోయింది, నీ జీవితం అయిపోయింది. చెప్పరా అందుకే కొంచెం గట్టిగా
శ్రీకృష్ణ మీకు కూడా ఉన్నారుగా, మీకు కూడా పెట్టుకుంటారుగా, మరి ఎందుకు రాదు? మరీ ఎక్కువ సిగ్గుపడిపోతున్నాడు ఈ అబ్బాయి మాత్రం. అమ్మాయికి ప్రపోజ్ చేసేదానికి కూడా చాలా టైం తీసుకున్నాడు. ఇదిగో ఇక్కడేమో అబ్బాయి ఫ్రెండ్స్ ఎక్కారు. చూసారా, మొత్తానికి ఈవెంట్ అయిపోయే టైం వరకు ఉన్నామండి. అంటే ఈవెంట్ కూడా కంప్లీట్ అయిపోయిందన్నమాట. సో ఇక మేము బయలుదేరేసాము ఇంటికి. ఇదిగోండి, వ్లాగ్ అయితే కొంచెం పెద్దదేనండి, ఎక్కువ కట్ చేయలేదు. ఎందుకంటే అబ్బాయి అమ్మాయి అంటే ఊరు వాళ్ళు చూసుకుంటారని అలాగే కొంచెం ఎక్కువ కట్ చేయకుండా పెట్టేశాను. ఓకే, వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.